వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు గ్రీన్ పీస్ టొమాటో సూప్ ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఇక్కడ గ్రీన్ పీస్ మనం ఉడికించి తీసుకున్నాం కదా. ఓకే. సో దాంట్లో సగం పేస్ట్ చేసేసుకున్నాం. ఇంకొద్దిగా మనం అలా గార్నిష్కు సర్వ్ చేసుకున్నప్పుడు వేసుకుంటాం. ఇది ఓకే, డిఫరెంట్ గా ఉంది ఇది గ్రీన్ పీస్ పేస్ట్ చూస్తూ ఉంటే. ముందుగా బటర్, సో మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నారు. అవునండి, తొందరగా మెల్ట్ అవ్వడానికి. సో దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి. సూప్స్ అనగానే మస్ట్ గా మీరు వెల్లుల్లి యూజ్ చేస్తారండి, ఎందుకు? ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్లేవర్ బాగుంటుంది. సో సూప్ను కూడా ఎక్కువ మంది అంటే కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా. ఓకే. సో అది హార్ట్కి అలాంటి వాటికి కూడా కొంచెం మంచిదని చెప్తుంటారు కదా. ఓకే. సో రెండు రకాలు ఎక్కువ టైంలో ఇలాగ వింటర్ లో కానివ్వండి, రైనీలో కానీ జలుబులు ఇలాంటివి ఉన్నప్పుడు సూప్ కావాలని చేసుకుంటూ ఉంటారు. దానికి ఇది కూడా హెల్ప్ అవుతుందనా? అంటే రైనీలో కానీ తర్వాత అలాగే వింటర్లో ఇది కానీ లేదా అల్లం కానీ ఈ ఫ్లవర్స్ ఎక్కువగా తీసుకుంటే మనకి రెండు రకాలుగా ఉపయోగం. ఓకే. కొద్దిగా బిర్యానీ ఆకు, ఓకే, అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి వేసుకుంటున్నాం. ఫ్లేవర్ ఎంత బాగుంటుందో అలా బట్టర్లో ఈ వెల్లుల్లి వేసినప్పుడు కానివ్వండి, చాలా తెలుస్తుంది. సో ఎక్కువగా అంటే వెల్లుల్లి తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, సో ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటారు సూప్లో. సో దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుని, ఓకే, గ్రీన్ పీస్ పేస్ట్, ఓకే, అలాగే టొమాటో పేస్ట్. సో ఉండలేకుండా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే. సో ఇది కాస్త మనకు మరగాలండి. మరగాల. మరి ఆలోపు మేము ఒక చిట్కా చూస్తాం. తప్పకుండా. ఓకే, మరి అది మరిగేలోపు మీ అందరి కోసం చిన్న చిట్కా. పొడి చర్మం ఉన్నవారి కోసం ఈ చిట్కా: శనగపిండి, బియ్యపిండి కలిపి నలుగు పెట్టుకుంటే చర్మం మృదువుగా మారి కాంతివంతంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా, ఇది కూడా మరుగుతోంది. ఎస్. సో కార్న్ ఫ్లోర్లో కొద్దిగా నీళ్ళు కలిపేసుకున్నాను. ఓకే. చిక్కదనం కొరకు. ఇదంతా చిక్కబడ్డానికి కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నారు. అవునండి. సో ఇది వేసే ముందర బిర్యానీ ఆకు వాడుకున్నంత వాడుకొని పక్కన పారేస్తాం. సో చూసుకుంటూ కలుపుకోవాలి ఎంత క్వాంటిటీ కావాలి ఏంటి అనేది. అవునండి. భలే విచిత్రం, అప్పటి వరకు లిక్విడ్ గా ఉన్నది కొంచెం ఇంత కార్న్ ఫ్లోర్ వేయగానే ఇమీడియట్ గా చిక్కబడిపోతుంది. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి. ఓకే. ఓకే అండి. సో ఉప్పు, మిరియాల పొడి తర్వాత కొద్దిగా పంచదార. ఓకే. సో ఇది ఇంకొంచెం మరగాలండి లేకపోతే డైరెక్ట్ సర్వ్ చేసేసుకోవచ్చు? సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇలా కొంచెం సిమ్ లో పెట్టేసి మనం కార్వింగ్ తయారు చేసేసుకున్నాం. ఓకే. కీరా, ట్రయాంగిల్ షేప్ లో క్యారెట్ అండ్ కబాబ్ స్టిక్. ఏం చేస్తున్నారండి? బోట్ తయారు చేస్తాను. బోట్. ఓకే. ఓకే. కొంచెం ఇలా బెండింగ్ తీసుకున్నాను. ఇలా బేస్. ఓకే. ఓకే అండి. సో ముందుగా సో ఈ బోట్ కూడా మనం ఆల్రెడీ చూపించారు. సో చాలా మంది కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. అవును. దానివల్ల మళ్ళీ చూపిస్తుందండి. ఓకే. పల్చట్లు వేస్తాం. ఒక్కసారి చూసిన వెంటనే ఇమీడియట్ గా కూడా చేయలేం. సో మళ్ళీ ఒకసారి చూస్తే ఇంకొంచెం ఐడియా ఉంటుంది, అప్పుడు ఇంకొంచెం నీట్గా చేసుకోవచ్చు. ఓకే. సో కావాల్సితే మనం కొంచెం ఇలా గుంటలా చేసేసుకోవచ్చు. ఓకే.
ఇది వచ్చేసి మనకి తెర చాప్ అండి. ఓకే. సో ఇలా దీన్ని మనం కబాబ్ స్టిక్తో ఆ షేప్ వచ్చేటట్టు పెట్టేసుకోవాలి. అవును జెండా. జెండా. బోట్ అయితే రెడీగా ఇచ్చేసారండి. ఎవరికి బోటింగ్ చేయాలంటే వాళ్ళు కూర్చొని హ్యాపీగా బోటింగ్ చేసుకోవచ్చు. ఓకే. బౌల్ ఇస్తారా? యా తప్పకుండా. ఓకే. ఓకే. సో ఉడికించిన బఠానీ కొన్ని మనం పక్కన తీసి పెట్టాం కదండి. అవును. సో అవి ఇక్కడ దీంతో పాటు మనం సర్వ్ చేసుకోవాలి. వావ్, సూప్ తాగేటప్పుడు మధ్య మధ్య మధ్యలో మధ్యలో. బఠానీ తింటుంటే కూడా బాగుంటుంది. ఎస్ అండి. ఓకే, సూప్ కూడా రెడీ. గ్రీన్ పీస్ టొమాటో సూప్. ఓకే. చక్కటి కార్వింగ్ తో పాటు గ్రీన్ పీస్ టొమాటో సూప్ రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. గ్రీన్ పీస్ టొమాటో సూప్ తయారు చేయు విధానం: ఉడికించిన పచ్చి బఠానీల్లో కొన్నిటిని పక్క నుంచి మిగతా వాటిని పేస్ట్ లా చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి పచ్చి బఠానీ పేస్ట్, టొమాటో పేస్ట్ వేసి మరిగించాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు కలిపి దీనిలో పోసి చిక్కబడుతుండగా ఉప్పు, మిరియాల పొడి, పంచదార వేసి బాగా కలపాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని ఉడికించిన పచ్చి బఠానీలు వేసి సర్వ్ చేసుకుంటే గ్రీన్ పీస్ టొమాటో సూప్ రెడీ. గ్రీన్ పీస్ టొమాటో సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దాం. ఓకే అండి. ఒక డిఫరెంట్ టేస్ట్, కానీ చాలా బాగుందండి. చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ మీరు ఉడికించిన బఠానీ కొన్ని మిగిలిచ్చి తర్వాత వేశారు కదా, అవునండి. దానివల్ల ఇంకొంచెం టేస్ట్ అంటే చాలా బాగుందండి. టొమాటో అండ్ గ్రీన్ పీస్ కాంబినేషన్ టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ సూపర్, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. గ్రీన్ పీస్ టొమాటో సూప్ చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. వెల్లుల్లి తరిగిన తర్వాత ఆ వాసన చేతులకి చాలాసేపటి వరకు పోదు. అలాంటప్పుడు చేతులకి ఆలివ్ ఆయిల్ని అప్లై చేసి 5 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే వెల్లుల్లి వాసన పోతుంది. ఇప్పుడు ఊరించే వంట. గీత ఏ ఇంగ్రీడియంట్ తీసుకెళ్తుందో, దాంతో ఎవరు ఎలాంటి వంటలు చేస్తారో చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.